హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీ జయ. ఈరోజు మీకు వర్షాకాలంలో తప్పకుండా తినవలసిన రెసిపీతో అయితే వచ్చేసింది. అలాగే ఆషాఢ మాసంలో కూడా తప్పకుండా చేసుకుంటారండి ఈ రెసిపీని. మునగ చెట్టు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారండి? మునగాకు తెలగపిండితో చేసిన కర్రీ అండి. ఈ మునగాకు తెలగపిండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాల్షియం ఇమ్యూనిటీ కూడా వస్తుందండి. ఈ మునగాకు తెలగపిండి కర్రీ వర్షాకాలంలో మనకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందండి. అందువల్ల ఇది చేసుకోవడం వల్ల మంచి ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే మునగాకు 365 రోగాలను అయితే నయం చేస్తుందండి. ఈ వర్షాకాలం అనే కదండి, లేత మునగాకు ఎప్పుడు దొరికినా మనం పప్పులో కానీ ఇలా తెల్లపిండిలో కానీ ఎందులోనే వేసుకొని మునగాకు పచ్చడి కానీ మునగాకు పొడి కానీ ఏమైనా చేసుకొని తినొచ్చండి. అలాగే కొంతమంది జ్యూస్గా కింద చేసుకుంటారు. ఇది డ్రై చేసి పౌడర్ చేసుకొని మజ్జిగలో నాట్లో కూడా కలుపుకొని తాగొచ్చండి. చూసారు ఎంత లేతగా ఉందో. ఈ తెల్లపిండి అన్నది చెక్కగానుగలోంచి వచ్చిందండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో. చెక్కగానుగలోనే నువ్వులతో చేస్తారు కదండి, నూనె ఆడేటప్పుడు పిప్పు వస్తుంది కదా, నువ్వుల్ని అది అండి, ఆ పిండినే తెల్లపిండి అంటారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని మనం 1 కప్పు తెల్లపిండి తీసుకున్నాం కదండి, అదే కప్పుతోని చూసారు కదండి 3 కప్పులు వాటర్ వేసుకుంటే మనకి మంచిగా ఉడకడానికి అయితే సరిపోద్దండి. కొంతమంది అయితే మేమైతే అంచనాగా వేసేస్తాను, వాటర్ వేసి మనకి ఎంత పౌడర్ కావాలో అంత వేసేస్తాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే తెలియడం కోసం ఇలాగా చక్కగా కరెక్ట్గా కొలతలతో రావాలంటే ఇలాగా 3 కప్పులు కానీ 3.5 కప్పులు కానీ వేసుకుంటే మనకి కొంచెం మనం వాటర్ డ్రై అయ్యే వరకైనా ఇరుచుకోవచ్చండి. చూసారు కదా, వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలండి. అవి బాగా మరుగుతున్నప్పుడు ఇలా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందు అది మునగాకునైతే నేను చక్కగా తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి దాన్ని అలాగా వాటర్ ఆరిపోయేలాగా ఆరబెట్టుకున్నానండి. చూసారు కదా, అది బాగా లేతగా ఉన్నవైతే కాడలు తీయలేదండి, ఎందుకంటే చిగుర్లు కదా అవి. కొంచెం మాదిరిగా ఉన్నవైతే కాడలతోని ఆకులన్నీ చక్కగా ఒలుచుకున్నానండి. వాటర్ వేడెక్కుతున్నప్పుడు ఈ ఆకు వేసి మనకి ఆకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగానే వేసుకున్నాను, లేత ఆకు కదండి. ఇది మనకి కొంచెం ఒక ఉడికి వచ్చేటప్పటికి అది కొంచెంగా అయిపోద్దండి, మనం ఫస్ట్ చూసినంత ఉండదు. చూసారు కదా, ఇలాగా అది బాగా నీళ్ళు తెరులుతున్నప్పుడు బాగా అలా బుడగలు వస్తున్నప్పుడు మనం ఈ పిండిని అయితే ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకుంటాం కదండి, అలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఇలా మీడియం మంట పెట్టుకుంటానండి. పిండి అంతా అలా వేసేసుకొని మూత పెట్టుకొని ఉంచితే ఆవిరి అది అలాగ ఉక్కుతుందండి. మొత్తం మనం ఉప్మా రవ్వ వేసుకొని ఇలా మీడియం మంట పెట్టి మూత పెట్టుకుంటాం. అలా చేస్తే వాటర్ అంతా చక్కగా అది పిండి అంతా వేసేసుకోవాలండి. ఆ వాటర్లోనే ఆ వేడికి మూత పెట్టడం వల్ల ఆవిరికి చక్కగా ఉక్కి ఆకు తెల్లపిండి ఉక్కి మనకి గుడ్డుతోని మనం ఎగ్ పొరుటు చేసుకుంటాం కదండి, అలాగైతే చక్కగా చిన్న చిన్న రజర్ కింద వస్తుంది. ఈ పిండి కూడా చక్కగా అనుగులేదు కాబట్టి మంచి ఫ్లేవరు టెక్స్చర్ కూడా చాలా బాగుందండి. ఇలా కొంచెం చెమ్మగా ఉంటప్పుడు బాగా ఉక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలండి. మనం ఎండ్రాయిలు తినేవాళ్ళైతే చక్కగా ఎండ్రాయిలు కానీ నెత్తలు కానీ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. మళ్ళీ స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర పోపు దినుసులు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత అండి అప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. వెల్లుల్లి గుడ్లు కూడా కొంచెం ఎక్కువగా ఉలుసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఫ్లేవర్ అనేది. చూసారు కదండి, ఇలా అయితే ఇవన్నీ వేసుకొని మంచిగా మీడియం మంట పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవి వేగుతుండగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగ కూడా వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిగా ఉంటుందండి. అందుకని ఇలా మూత పెట్టుకొని మీడియం మంటలో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కావాలితే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అయితే మనం తెల్లపిండిలో సాల్ట్ వేసాం కదండి, చూసుకొని వేసుకుందాం అని చెప్పి అయితే ఇప్పుడు వేయలేదు. లేకపోతే ఉల్లిపాయలు వేగడానికి మనం చూసారు కదండి స్టవ్ మీద దించి పక్కన పెట్టాం కదా, ఇలా వచ్చింది చూసారా. ఆకు కూడా మంచిగా ఉడికిపోయి ఉందండి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం దీనికి ఆయిల్ కూడా ఎక్కువే పడద్దండి. కావాలంటే మన దగ్గర కానూనె ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత అయితే మన టేస్ట్కి తగినంత కారము పసుపు సాల్ట్ వేసుకోవాలండి. ఇంకంతే అండి, ఇంకా ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు. చూసారుగా ఫ్రెండ్స్, చక్కగా వేసుకొని కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ముందు ఇలా మనం పోపు పెట్టుకునేటప్పుడు ముందు ఆయిల్లోని ఎండ్రాయిలు వేయించుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ పోపులు కూడా వేగిన తర్వాత ఇవి వేసుకొని కలుపుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని అది చాలా ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే. వెజ్ తినే వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు. చూసారు కదండి, అవన్నీ కొంచెం స్పైసీ అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ తెల్లపిండి మునగాకు కూడా వేసేసి దీనికి ఈ మసాలా కారం స్పైసీస్ అన్నీ పట్టేలాగా చక్కగా మీడియం మంటలో పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే ఇదంతా చక్కగా మళ్ళీ ఈ
కారం స్పైసీలోని ఉక్కి చక్కగా మగ్గి మనకి టేస్ట్ అంతా దానికి ఫ్లేవర్ అంతా పెట్టి ఉప్పు కారం మళ్ళీ సరిపోయలేదు ఒకసారి చూసుకొని మీడియం మంటలో ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గబెట్టుకుంటే సరిపోద్ది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న మునగాకు తెలగపిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ మునగాకు కర్రీ అనేది తయారైపోయినట్టుగానండి. ఇది వేడివేడి అన్నంలోని మనకి నీళ్ళ చారు కానీ చింతపండు చారు అంటాం కదండి, దాంతోపాటు తింటే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చూసారు కానీ ఎంత పొడి పొడిగా మనకి చక్కగా ఎగ్ పొరుట్లా వచ్చింది. ఎల్లుల్లి గుడ్లు కూడా చూడండి ఎలా ఉన్నాయి. వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.